नमो गुरुभ्यः। बुद्बुदा उत्पन्न हुआ है, प्रगट जल रूप ही है, तैसे सद आत्मा से जगत उत्पन्न हुआ है, इससे सद्रूप ही है, असत क्यों कहते हो? ఇదండి ప్రశ్న. మనం వేయవలసిన ప్రశ్నలు ఏం లేవు. ఆయన గారే వేసుకుంటున్నారు. ఏమిటది? నువ్వు ఒక దృష్టాంతం చెప్పావా లేదా? ఏం చెప్పానయ్యా? జల్ సే బుద్బుదా ఉత్పన్న హువా హై. జలంలో నుంచి ఒక తరంగమును బుద్బుదమును ఏదో ఒకటి జన్మిస్తున్నది. ప్రగట్ జలరూప్ హీ హై. ప్రకటమై కనిపిస్తున్నప్పటికీ అది జలస్వరూపమే, జలం కంటే వేరుగా లేదు. తైసే అలాగే. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి. కారణంలో నుంచి ఒక కార్యం ఏర్పడితే కారణస్వరూపంగానే ఉంటుంది కానిది కారణానికి అన్యంగా ఏమాత్రమూ ఉండదనేది అర్థమైంది. జలంలోంచి తరంగం వస్తే అది జలస్వరూపమే, మృత్తికలోంచి ఘటం వస్తే అది మృద్రూపమే. ఏమంటారు? ఏదైనా అంతే కదా. బంగారం నుంచి ఆభరణం వస్తే అది బంగారాభరణమే అని అంటామా లేదా? ఆత్మసే జగత్ ఉత్పన్న హువా హై. ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఆత్మ నుంచి ఈ జగత్తంతా, ఈ అనాత్మ ప్రపంచమంతా ఏర్పడ్డది అని సిద్ధాంతం చేశావు. మా ప్రశ్న ఏమిటో తెలుసా? ఇసుసే సద్రూప్ హీ హై, అసత్ క్యో కహతే హో? ఆత్మ సత్ కదండి, అంటే ఉన్న పదార్థం కదండి. దానిలో నుంచి వచ్చిన పదార్థం లేకుండా పోతుందా అండి? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఉన్నదానిలో నుంచి వచ్చింది కూడా ఉండాల్సిందే గాని లేదనే మాట అనకూడదు నువ్వు. కాని మీరంతా ఏమంటున్నారు? ఇది ఆభాస, ఇది మిథ్య, ఇది మాయ, ఇది అబద్ధం, అసత్యం అని దానికి ఒక టైటిల్ ఇచ్చారు. ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్న అండి. అర్థమైందా? ప్రపంచం కూడా సత్యమే కావాలి. ఆత్మ ఎలా సత్యమో అనాత్మ కూడా సత్యమేనని చెప్పండి. ఏం చేత? బంగారం నుంచి వచ్చిన ఆభరణం బంగారంలాగే ఉంటుంది, బంగారం కంటే భిన్నంగా లేదు. భిన్నంగా లేదంటే అది ఎలాంటిదో ఇది ఎలాంటిదే. దాని లక్షణాలు ఏమిటో దీని లక్షణాలు అవి ఒప్పుకోండి. మరి ఎందుకు క్యూ అసత్ కహితే హో? దీనికి జవాబు జాగ్రత్తగా వినాలి. సరే, మంచిదే, మంచి ప్రశ్న వేశావు. యాజ్ఞవల్క్యనే కహా. ఆయన గారు సమాధానం ఇస్తున్నారు. ఏమని? ఏ నహి, ఇలాంటి పొజిషన్ నువ్వు మాట్లాడడానికి లేదు. ఏదది కి జిస్సే జో చీజ్ ఉత్పన్న హోవే సో వైసే హీ హోవే. ఏ పదార్థమైనా ఒక దానిలో నుంచి వస్తే దానిలాగే ఉంటుంది, 100కి 100 రూపాయలు అనటానికి ఏమాత్రము వీలు లేదు. భయంగా ఉంది మనకు. ఒక కారణానికి కార్యానికి తేడా ఉందని చెబితే అదేమద్వైతం అనిపిస్తున్నది. అద్వైతం అంటే కార్యకారణ అనన్యత్వవాదం. ఇది బ్రహ్మసూత్రాల్లో ఉన్న మాట. తదనన్యత్వమారంభణ శబ్దాదిభ్య అని సూత్రం అండి. బాదరాయణుల వారి సూత్రం ఏమిటంటే తదనన్యత్వం అంటే కారణానికి అన్యం కాదు కార్యం అనేటువంటి పొజిషన్ అక్కడ కనిపిస్తుంది సూత్ర భాష్యంలో. మరి ఇక్కడేమిటండి దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారే? అసత్ క్యో కహితే హో అని వాడడిగితే ఏ నహీకి జిస్సే జో చీజ్ ఉత్పన్న హోవే సో వైసే హీ హోవే, అలాగే ఉండాలని నియమం లేదని అంటున్నాడు. తేడా ఉండవచ్చు. అది సత్ అయితే ఇది సత్ అవటానికి వీలు లేదు, ఇది అసత్ అయినా కావు. ఇది ఎలా సమర్థిస్తాడు చూడండి. ఉపాదాన్ కారణ్ కే సమాన్తో నిస్సందేహ కార్య హోతా హై. నువ్వు చెప్పింది ఎప్పుడు కరెక్ట్ అంటే ఉపాదాన కారణమని నిమిత్త కారణమని రెండు ఉన్నాయి. ఉపాదాన కారణము మట్టి, ఉపాదాన కారణం బంగారం, ఉపాదాన కారణం జలం, మెటీరియల్ కాజ్ అంటారు. కారణకే సమాంతో దాంతో సమానంగా నువ్వు చూచేలాగా అయితే నిస్సందేహ కార్య హోతాయి, దాంతో సమానంగానే ఉంటుంది, సందేహం లేదు. జైసే మృత్తికాకే సమాన్ సత్తా వాలే హి ఘటాది కోతి అయి మేము ఒప్పుకుంటాం. మృత్తికలాగే ఘటపటాదులు ఉంటాయి. పరంతు ఇక్కడ వచ్చిన వ్యవహారం ఏమిటంటే నువ్వు అర్థం చేసుకోవటం లేదు. ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఉన్నది. అది ఒక ఆత్మ అనాత్మలలోనే కనిపిస్తుంది. అనాత్మ పదార్థాలు ఒకదానికొకటి కార్యకారణాలు అయ్యేటప్పుడు మాత్రం నీవు ఏమైనా మాట్లాడవచ్చు. ఆత్మ పదార్థంలో నుంచి ప్రపంచం వచ్చినప్పుడు మాత్రం అది ఉపాదాన కారణంలో నుంచి వచ్చిన పదార్థం అనుకోకు. అంటే అర్థం మట్టి అక్కడ వస్తురూపంగా కనిపిస్తున్నది,
కుండ వస్తు రూపంగా కనిపిస్తున్నది. ఇక్కడ అలా కాదు. ఏమిటంటారు? వివర్త కారణ్ కే సమాన్ కార్యకి సత్తా నహీ హోతి. ఇది వివర్త కారణం రా బాబు. వివర్తమనంటే కారణమే మరో రూపంలో కనిపించటానికి వివర్తమని పేరు. ఆ మరో రూపం అబద్ధం, ఆ కారణము నిబద్ధం. ఇక్కడ మట్టి కుండ ఇవ్వకండి. ఉదాహరణ, మట్టి చూస్తూనే ఉన్నాం, కుండను చూస్తూనే ఉన్నాం. కుండ అబద్ధం అంటే ఒప్పుకోరెవరు? కుండలో నీళ్లు పోసుకుంటున్నాం కదండి, మరి ఒక చోటు నుంచి ఒక చోటికి పట్టుకొస్తున్నాం కదా భుజం మీద పెట్టుకుని. అది అబద్ధం అంటే ఎలాగండి? అనుభవానికి విరుద్ధంగా మాట్లాడినట్టు అవుతుంది. అనుభవానికి సరిపడే మాట ఏమిటంటే ఉపాదాన కారణమని చెబితే కాదు, వివర్త కారణమని చెబితే సరిపోతుంది. వివర్త కారణం ఏమిటండి? చెబుతాం. జైసే స్వప్న ద్రష్టాసే నిద్రా దోష్కర్ స్వప్న ప్రపంచ ఉత్పన్న హోతా హై. ఇప్పుడు స్వప్నంలో నీలో నుంచే వచ్చిందా లేదా ప్రపంచం? స్వప్న దృశ్యం నీ దృక్కులో నుంచే వచ్చిందా? నిద్రా దోష అజ్ఞానమను ఏమైనాను మొత్తం మీద నీలో నుంచే అది ప్రొజెక్ట్ అయ్యి యువతలకు వచ్చిందా లేదా? పరంతు కానీ విచిత్రం ఏమిటంటే స్వప్న ద్రష్ట సద్రూప్ హై. స్వప్నాన్ని చూచే నీ జ్ఞానమేమో సత్యం, స్వప్న ప్రపంచ అసద్రూప్ హై. నీకేమైనా ఇబ్బందే? చెప్పు, ఆక్షేపణ. ఆ స్వప్న ప్రపంచం లేదనట్ట. అది నీ అనుభవమేగా. తెల్లవారేసరికి నువ్వు ఉందని చెప్పలేవుగా. అర్థమైందా? అది లేదనే నువ్వే అంటున్నావు, నేను అనక ముందే నువ్వు అంటున్నావు. అసత్య బాగా చాలా సటిల్ పాయింట్ ఇది. తథా జైసే ఇంద్రజాలి. ఇంకొక ఉదాహరణ ఇస్తా. స్వప్నం అనేసరికి అది అజ్ఞానంలో పడిపోతాం, అంత పెద్ద బాగా మనస్సుకు రాదు. జ్ఞానంతో ఉండగానే జరిగేటువంటి ఒక స్వప్నం రూపమంటావా, అది గారడి. అందరం చూస్తూనే ఉంటాం, కళ్ళు మూసుకోలేదు, నిద్రపోలేదు. తథా జైసే ఇంద్రజాలి అంటే ఇంద్రజాలికుడు, గారడివాడు. అప్ని మాయా కర్కే, తన మాయాశక్తి ప్రభావం చేత అనేక పదార్థ ఉత్పన్నకర్త హై. రకరకాల పదార్థాలు సృష్టిస్తాడు. పరంతు ఇంద్రజాలి సత్ హై. ఆ ఇంద్రజాలికుడు మాత్రం యాక్చువల్ గా ఉన్నాడు, అక్కడ వస్తురూపంగా ఉన్నాడు. తీసుకే కియే హుయే పదార్థ అసత్ హై. ఎంత బ్రహ్మ! వాడు సృష్టించిన పదార్థాలన్నీ ఊరికలా కనిపిస్తున్నాయే గాని అవి ఉన్నాయనడానికి వీల్లేదు. మరుక్షణం మాయమైపోతాయి. తథా రజ్జుకి అజ్ఞాన్ సే సర్పాదికి ఉత్పన్న హోతే హై. ఇంకా మీకు మామూలు దృష్టాంతం చెప్పమంటే చూద్దాం. రజ్జు అని తెలియక మనం చూస్తూ ఉన్నప్పుడు అదే పాములాగా కనిపిస్తున్నదా లేదా? పరంతు రజ్జు సద్రూపే. ఆ రజ్జువే అక్కడ వాస్తవం. సర్పాదిక అసద్రూపే. ఆ సర్పాదులు కనిపిస్తున్నా అబద్ధం అంటున్నావా లేదా? చూసారా? ఆ క్లారిఫికేషన్ చూడండి, అమోఘం అండి. అక్కడ సూర్యరశ్మి సత్యం అని అంటున్నావు, అవే ఎండమావులుగా కనిపిస్తుంటే అది వరకు కనిపిస్తున్నది అంతవరకే గాని సత్యమని అనడానికి వీల్లేదు. నువ్వు అక్కడ పట్టుకున్నాడు ఆయన. తైసే హీ ఆత్మాకే అజ్ఞాన్ సే జగత్ ఉత్పన్న హోతా హై. అలాగే ఆత్మ అంటే ఏమిటో తెలియకపోవడం వల్లనే ఆత్మే జగత్తుగా అనాత్మ ప్రపంచంగా భాషిస్తున్నది. పరంతు ఆత్మా సద్రూప్ హై. ఆత్మే సత్యం. जिससे उत्पन्न हुआ जगत असद रूप है. దానివల్ల జన్మించిన ప్రపంచం అబద్ధం. ఇది అపియరెన్స్, అది రియాలిటీ. ఇట్ ఇస్ ద రియాలిటీ దట్ అపియర్స్ టు యూ. చూసారా? ఇది బాగా మనసుకు పట్టాలంటే ఎందుకు అబద్ధము అని అన్నప్పుడు ఉపాదాన కారణం వరకే నువ్వు ఆగిపోతే అబద్ధం అని అనడానికి లేదు. వివర్త కారణం అని ఎప్పుడు అన్నావో అబద్ధమే. వివర్తం అంటే అదే మలుపు తిరిగి మరో రూపంలో కనిపిస్తున్నది. హే కింకర్, అబ్ తక్ అవిద్యా మే తూ బంధా హై. ఇంతవరకు నువ్వు అజ్ఞానంలోనే బందీ అయి కూర్చొనున్నావు. అందువల్ల వీటి తేడా తెలియక ప్రశ్నలు వేస్తున్నావు. జ్ఞాన్ తుజ్కో ప్రాప్త నహీ హువా. ఇంతవరకు నీకు ఆత్మజ్ఞానం అనేది ఏర్పడలే. ఆత్మ అంటే నేను అనేంతవరకే నీకు తెలుసు గాని ఆ నేను ఏ నేను ఎంతవరకు వ్యాపించున్న నేను, దానికి శరీరానికి సంబంధం ఉన్న నేనా కాదా, శరీరంలోనేగాక శరీరం వెలుపల ఎంత దూరమైనా ప్రసరించి ఉన్నదా అని ఇంత డీటెయిల్స్ నీకు తెలియవు.
నువ్వు ఈ నేనునే నేను అనుకున్నావు. ఇది జీవాత్మ అంటాం, దేహాత్మ అంటాం. అంతే. ప్రత్యేగాత్మ కూడా కాదు. ఆఖరకు ప్రత్యేగాత్మే కాకపోతే పరమాత్మ అస్సలే కాదు. శరీరంలో నుంచి విడిబడితే ప్రత్యేగాత్మ, విడిబడి వ్యాపిస్తే పరమాత్మ. అర్థమైందా? అప్పుడు ప్రత్యేగాత్మే పరమాత్మ. इसी से अपने मूल से अप्राप्त है. ఆ మూల స్వరూపం తెలియదు. जरा పూర్వ तुमने స్వయం హీ కహా హై కి మై హీ సర్వాత్మా హూ. ఏమండి, ఇంతకుముందు మీరే కదండి, మీ పాటికి మీరే బుద్ధిపూర్వకంగా చెప్పారు కదండి, నేనే సర్వాత్మనని, సర్వము నా స్వరూపమేనని మీరే చెప్పారు కదండి. తో జ్ఞాని అజ్ఞాని భీ తుమ్మే హో. అప్పటికి జ్ఞాని అజ్ఞాని రెండు కూడా మీరే కావాలి కదండి. సర్వము మీరే అయినప్పుడు జ్ఞానము మీరే వ్యాపించారు, అజ్ఞానము మీరే వ్యాపించారు కదా అని వాడు ప్రశ్నించాడు. ద్వైత హైహీనహి, తేడా లేదు కదా జ్ఞానానికి అజ్ఞానానికి. మీరే అంతా వ్యాపించినప్పుడు అక్కడ జ్ఞానం అజ్ఞానం అనే వికల్పానికి అవకాశమే ఉంది. సబ్ అన్హుయి ద్వైతకో క్యూ ఆరోపణ కర్తే హో. లేని ద్వైతాన్ని ఎందుకంటే మీరు ఆరోపిస్తారు? ద్వైతం అనేది ఒకటి ఉంటే అనుకోవచ్చు, అది లేదు. నీవే సర్వత్రా ఉన్నావు, నీవే సర్వత్రా ఉంటే అద్వైతమే, ఇంకా ద్వైతమే ఉంది. సరే, యాజ్ఞవల్కనే కహా తో కౌన్ హై. నువ్వెవడు రాసులు అని అడిగితే వాడన్నాడు, ముజ్మే జాన్నే నజాన్నేగా మార్గ నహి, ఆప్ హీ ఆప్ హూ. నేను ఎవడనో తెలుసుకోవడానికి గాని తెలియకపోవడానికి గాని మార్గం లేదండి, మార్గమే లేదు, అవకాశమే లేదండి. నేను నేనేనండి. आप ही आप हूं, నేనే నేను. याज्ञवल्क्यनेगा जब तुझमें जानने का मार्ग नहीं तो मेरे विषय ज्ञान अज्ञानम क्यों आरोपण है. రే నేను ఒకటి అడుగుతా చెప్పు. జ్ఞానం అజ్ఞానం మీ స్వరూపమే కదా, ఎందుకు నా మీద మీరు ఆరోపిస్తూ ఉన్నారు అజ్ఞానం అని అన్నావే? తెలుసుకునే మార్గమే నీలో నీ విషయంలో లేదనంటూ ఆరోపణ అనే మాట ఎలా అన్నావురా నువ్వు? ఎవరి మీద ఎవరు ఏది ఆరోపించారు? ఆ త్రిపుటి నీ మనసుకు ఎలా వచ్చింది? తెలియనప్పుడు అంతా ఏకంగా ఉండాలి, తెలిసినప్పుడు అంతా ఏకంగానే ఉండాలి. వికల్పానికి అక్కడ చోటు లేని చోట నువ్వు ఎందుకు వికల్పించావు? అదుగో ఆ వికల్పమే ఆరోపణ. ఆరోపణ అంటే ఏమిటని అడుగుతున్నావేమో, అవి వికల్పించటమే. భక్తి కా స్వరూప్ క్యా హై? కనుక ఇవన్నీ మానేయి. వ్యష్టి సమష్టి అసలు కొత్తగా కావలసిన అవసరం లేదు దానికి. సమష్టినని గుర్తించకపోవటమే వ్యష్టిగా ఉండడం. ఎష్టి అనేది యాక్చువల్ గా లేదండి, ఎక్కడా వాస్తవంగా లేదు. సమష్టే ఉన్నది. ఆ సమష్టిని గుర్తించని దశ ఏదైతే ఉన్నదో ఆ దశలో ఉన్నది ఆ వ్యష్టి అనే భావం. అంతకు తప్ప మరేం లేదు. కనుక నువ్వు భక్తి అనేది అవలంబించు. భక్తి అంటే మళ్ళీ అర్థం చేసుకోవాలి మనం, పట్టుకో అని అర్థం. పట్టుకోవడం అంటే నువ్వు ఎష్టిగా ఉన్నటువంటి నీ స్వరూపాన్ని సమష్టి అని భావన చేయడమే పట్టుకోవడం, అది భక్తి. व्यास ने कहा आप सहित सर्व जगत को हरि रूप जानना ही परम भक्ति है. మనతో కూడా సర్వము జగన్నాథం, అంతా సర్వం కల్విదం బ్రహ్మ, అంతా ఆత్మస్వరూపం అని గుర్తించడమే కదండి గొప్ప భక్తి. आप सहित सर्व हरि रूप जानना के భక్తి జీవ రూప మన్కో కర్నీ హై. కానీ ఒక ఇబ్బంది ఉన్నది బాబు, ఎప్పుడైనా ఆ మాట అనుకోవాల్సిందే మనస్సే. అది తెలుసుకోండి. ఇప్పుడు నీకు మనస్సు అనేటువంటి లెవెల్లో ఉన్నావు నువ్వు. నీవేమని అడుగుతున్నావు? అంతా ఏకం, అంతా సమష్టి భక్తి స్వరూపమేనంటున్నావు. ఆ సమష్టిని అందుకోవలసిన బాధ్యత దేనికున్నది? వ్యష్టికున్నది. వ్యష్టి అంటే ఏమిటి? మనసే. మన దృశ్య మిథ్యా సంకల్ప వికల్ప రూప కల్పిత హై. అసలు ఈ మనస్సే కల్పితం, ఇదే దృశ్యం, ఇది ద్రష్ట కాదు. ఇస్ మన్కి ముక్తి నహి హో సక్తి. ఇలాంటి మనస్సుకు ముక్తి ఎలా లభిస్తుందండి? అర్థమవుతున్నదా ఎంత ఇంపాసిబులో? మనస్సు ఎష్టి రూపమే. ఇప్పుడు మనస్సు వికల్పిస్తూ ఉంటుంది. వికల్పించేటువంటి మనస్సు దృశ్యం జడం. ఇలాంటిది నిర్వికల్పమైన దృశ్యము కాని, దృగ్రూపమైన జడం కాని, చిద్రూపమైన పరమార్థాన్ని ఎలా అందుకోవాలో కొంచెం సెలవిస్తారా? और जीवन का लक्ष्य स्वरूप हरे साक्षी आत्मा चैतन्य आप सहित सर्व हरि है. इस जानने न जानने से पहले ही स्वतः सिद्ध ही बंध मोक्ष से रहित कथन है. जिसकी मुक्ति भी नहीं बन सकती. అసలు ముక్తి ఏమిటి?
ఎవరికి కావాలి ముక్తి? మనసుగా? మనసు దృశ్యం జడం, దాన్ని వదిలే. అది అబద్ధం, అది ఆభాస, అది లేదు. ఎండమావులకా మోక్షం? ఎండమావులు ఉండి చస్తే కదా అక్కడ లేదు. మరి దేనికి మోక్షం? సూర్యరశ్మిగా? సూర్యరశ్మి ఎప్పుడు ఎండమావులు అవనే లేదుగా, దానికి బంధమే లేదుగా. ఎండమావుల జలంలో అది బందీ అవ్వలేదుగా, దానికెందుకు మోక్షం? వస్తువుకో మోక్షం అక్కర్లే, ఆభాసకో మోక్షం అక్కర్లే. रेवल्यूशनरी जैसे जल के अंतर्भूति ही सूर्य का व आकाश का प्रतिबिंब है, జలంలోనే ఒక ప్రతిబింబం పడ్డది. అది సూర్య ప్రతిబింబము, ఆకాశ ప్రతిబింబము. ఇది ఆశ్చర్యం అండి. నిరాకారమైన పదార్థం కూడా ప్రతిఫలిస్తుందండి. ఆశ్చర్యం అది. ఆకాశం నిరాకారం, కానీ నీళ్లల్లో ప్రతిఫలిస్తుంది. నీళ్లల్లో తొంగి చూస్తే ఖాళీ, ఆకాశం ప్రతిఫలించినటువంటి రూపం కనిపిస్తుంది. प्रतिबिंब है, जल के ग्रहण से प्रतिबिंब का भी ग्रहण होता है. జల స్వరూపం తెలుసుకుంటే చాలు, ప్రతిబింబాన్ని కూడా తెలుసుకున్నట్టే అవుతుంది కదా. ऐसे मन रूप जल के ग्रहण से साक्षी आत्मा का मन विषय प्रतिबिंब रूप जीव का भी ग्रहण होता है. ఆ మనస్సునే జలంలో ఆత్మ అనే సూర్యబింబం ప్రతిఫలించింది కనుక దాన్ని పట్టుకుంటే దీన్ని పట్టుకున్నట్టే అవుతుంది. అక్కడ మనస్సు లేదు, మనస్సు అంతా ప్రతిబింబంతో నిండిపోయింది. ప్రతిబింబం అంతా బింబం యొక్క స్వరూపమే. ఆప్నే స్వరూప్ కా జాన్నా హీ ముక్తి అయిన జాన్నా బంధ. అంచేతనే మేము మొదటి నుంచి ఒక మాట చెబుతున్నాం, నీ స్వరూపాన్ని ఉన్నదున్నట్టు పట్టుకో బాబు, ఎందుకు ఇన్ని ప్రశ్నలు? అది పట్టుకుంటే మిగతాదంతా అబద్ధమని తేలిపోతుంది. అబద్ధమని అంటే రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి మనం. దానిపాటికది లేదు అని. అబద్ధం అంటే అర్థం అట నిజానికి భిన్నంగా లేదని. మరి ఎలా ఉన్నది? నిజంగా ఉన్నదని. దేనికైనా అప్లై చేయవచ్చునండి ఇది. ఆ కుండ అబద్ధమా సత్యమా? కుండ రూపంగా లేదది, మట్టి రూపంగా ఉన్నది. అప్పటికి ఈ రూపము కుండ రూపమనకు, మట్టి రూపమను, అది కరెక్ట్. ది ఫార్మ్ ఆఫ్ ది క్లే ఈజ్ ది పార్ట్, నాట్ ది ఫార్మ్ ఆఫ్ ది పార్ట్ ఈజ్ పార్ట్. పార్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ఫారమ్. హౌ కెన్ దేర్ బి టూ ఫారమ్స్? సబ్స్టెన్స్ లేకుండా ఫారం ఏమిటి? నీ మోఘం. సబ్స్టెన్స్ మట్టి, ఫారము కుండ, బస్ అక్కడి కాదు. ఈ కుండ దేని రూపం అండి? ఏమిటి దేని రూపం? మట్టి రూపం. కాబట్టి కుండ అనేది లేదు. యాజ్ పార్ట్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్, యాజ్ క్లే ఓన్లీ. మట్టిగానే ఉంటుంది అది. నీకేమైనా అనుమానం అయితే పగలగొట్టు, పేడబోతుంది. అప్పుడు మట్టే మిగులుతుంది, కుండ పోతుంది. అది ఉంది అని నువ్వు అన్నావనంటే మూడు కాలాల్లో ఉండాలయ్యా. అదయ్యా సత్యం అనే మాటకు అర్థం. సత్యం అంటే ఒకప్పుడుండి ఒకప్పుడు పోయేది సత్యం కాదు, ఒకప్పుడుండి ఒకప్పుడు పోయేది ఆభాస. ఇప్పుడు బాగా క్లియర్ గా తెలుస్తున్నది. ఒకప్పుడుండి ఎండమావులు ఒకప్పుడు పోతాయి, ఒకప్పుడుండి కుండ ఒకప్పుడు పోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం కూడా ఒకప్పుడుండి ఒకప్పుడు చచ్చిపోతున్నాం కనుక మనం ఆభాసే. అయితే మోక్షం లేదా? ఉంది. ఒకప్పుడుండి ఒకప్పుడు పోయేది సత్యం అనుకోకుండా, ఏదైతే ఒకప్పుడుండి ఒకప్పుడు పోయే రూపంగా కనపడుతున్నదో అది సత్యం. కార్యాన్ని బట్టి కారణం ఊహించు, పట్టుకో. ఈ కార్యం అప్పుడు కారణంలో లయమైపోతుంది, ఇక ఉండదు. ఎందుకంటే నిజానికి భిన్నంగా అబద్ధం లేదుగా. నిజమేమిటి? సచ్చిత్తులు. అబద్ధమేమిటి? నామరూపాలు. సచ్చిదాత్మకంగా సత్యం, నామరూపాత్మకంగా అసత్యం. బాగా తేలిపోయింది. చాలా సూక్ష్మమైన విషయం. యాజ్ఞవల్కినే కహ ఏమంటున్నాడు? ఇసుసే హే వ్యాస్ యోగ కర్ జో తేరా మన్ శాంతు హోవే. ఏమయ్యా వ్యాస భగవాన్, యోగాభ్యాసం చేయరాదా? కొంచెం శాంతి అయినా ఉంటుంది అన్న. యాజ్ఞవల్కుడు వ్యాసుడితో చమత్కారంగా మాట్లాడు. వ్యాసునే కహా ముझे చైతన్య ఆత్మ మే యోగ వియోగ దోనో నహి. ఏంటా నాకు సలహా ఇస్తావు యోగం చెయ్యి యోగం చెయ్యని? నా ఆత్మకు యోగం లేదు వియోగం లేదన్నాడు. యోగం అంటే కలయిక, వియోగం అంటే విడిపోవడం. విడిపోవటం అంటూ ఏడిస్తే కదూ నేను కలుసుకోవాలనే ప్రయత్నం చేయడం. ఎప్పుడూ ఆత్మ ఆత్మగానే ఉన్నప్పుడు ఇంకా వియోగమేమున్నది? అస్థిభాతి ఎప్పుడు లేకుండా పోయాయి. ఏ పదార్థంలో కూడా అవే ఉన్నాయిగా. అదే యోగం. యోగం అంటే ఎప్పుడు ఉండడం. అలాగే
దానికోసం ప్రయత్నమేముంది? ఎవరు చేయాలంటారా ప్రయత్నం? స్వతహాహి శాంత స్వరూపే, స్వయంగానేది శాంతంగా ఉంది, స్థిమితంగా ఉన్నది ఆత్మ. దానికి స్థిమితత లేదనుకోవడం దేనికి? అనుకున్నావనంటే అదొక వికల్పం. సరా, ఏ మాటను అనుకున్నది మనస్సు యొక్క వృత్తి. ఆ వృత్తి రహితం చేసుకుని కూర్చో, అదే ఆత్మ. అమ్మవారు చెప్పిందిగా, మనస్సే ఆత్మ, ఆత్మే మనస్సు అని. ఇంకా మనకు భయమేమి? అరు భయ యోగ్య కహినేసే నహి, యోగాభ్యాసం చేసినందువల్ల కాదు, అది బికమింగు. యోగాభ్యాసము బికమింగ్, జ్ఞానం బీయింగ్. అది సిద్ధం, సాధ్యం కాదు, కొత్తగా తయారు చేసుకోవాల్సింది కాదు. యోగ నామ హై చిత్తకి ఏకాగ్రతాక. అసలు యోగం అంటే ఏమిటో చెప్పు, కమాన్ లెట్ us డిస్కస్. ఇంకా బయటపడ్డారు ఇద్దరు. యోగం అంటే ఏమిటి అసలు నువ్వు అనుకోవడం? చిత్తకి ఏకాగ్రత, అంతే. మహా అయితే మనసు ఏకాగ్రంగా ఉండడం. జబుమై చైతన్య చిత్తసే పరే నాం జుదా హోకే. నేనేవండి అనుకుంటున్నావు? నేను మనస్సునా? నేను మనస్సును కాదే. మనస్సు నా ఉపకరణం, నా ఉపాధి. నేను మనస్సులో రిఫ్లెక్ట్ అయ్యా. నేను బింబం, ప్రతిబింబం కాదు. మనస్సు నా బింబాన్ని లాక్కున్నది, నా జ్ఞానాన్ని అది అపహరించింది. అపహరించి దానిలో వృత్తి రూపంగా బయలుదేరింది. ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నారు చూడు. యోగనాం హై చిత్తకి ఏకాగ్రత. జబ్ మై చైతన్య చిత్తసే పరే, చిత్తం కంటే అతీతంగా ఉన్నాను నేను ఆత్మస్వరూపుణ్ణి. నాది చైతన్యం, మనస్సు కాదు. జుదా హోకే, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ది మైండ్. చిత్తగా సాక్షి, నేను చిత్తాన్ని కూడా చూస్తున్నా. ద్రష్టా హూ తో ముజ్కో చిత్తకి ఏకాగ్రత అనేకాగ్రత సే క్యా మతలబ్. ఏది మాటి మాటికి మాట్లాడతావు? మనస్సును ఏకాగ్రం చేసుకో, ఏకాగ్రం చేసుకో. నాకు మనస్సుకేమి సంబంధం అయ్యా? మనస్సు నా బంట్రోతు. అది ఎక్కడ తిరిగితే నాదేం పోయింది? చూసారా, ఎక్కడ తిరిగితే నాదేం పోయింది? అది తిరుగుతుంటే నేను చూస్తుంటాను గాని తిరిగేవాడిని గాను. చేసేదాన్ని చూస్తున్నది, చెయ్యడం కాదది, చూడడం. కనుక మనస్సు ఏ పాటు పడితే నాదేం పోయింది? అది ఏకాగ్రమా అనేకాగ్రమా? ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ విత్ మై మైండ్స్ యాక్టివిటీ. దాని ఇష్టానుసారంగా పోని, అప్పుడే అది ఏకాగ్రం అవుతుంది. చూశారో లేదో? దాని ఇష్టం వచ్చినట్టు పోని అని అనుకున్నావో అది ఎక్కడికి పోతుంది. పోని అని ఎప్పుడు అనుకుంటావో తెలుసా? నిన్ను నువ్వు పట్టుకున్నప్పుడు. అది రహస్యం. నేను సచ్చిద్రూపుణ్ణి అనే భావం నీ మనసుకు రాని, అప్పుడు ఇహ మనసు లేదు. ఇహ మనసు ఇటు అటు కదలదు. అప్పుడు యోగం అనేది ఆటోమేటిక్ గా సిద్ధించింది. అది రహస్యం. జ్ఞానం అనేది ఏర్పడితే యోగానికి ప్రయత్నించక్కర్లేదు. జ్ఞానమే యోగాన్ని తీసుకొచ్చి నీకు అందిస్తుంది. యోగం అంటే ఏకాగ్రత. ఆ ఏకాగ్రతను అదే చూపుతుంది నీకు. ఒకే భావంతో ఉన్నప్పుడు అనేక భావాలు ఎక్కడున్నాయి? అనేకత్వం ఉంటే కదా యోగం కావాల్సింది నీకు. ఏకాగ్రత అనేకాగ్రతగా క్యా మతలబ్ హై? ఏ చిత్తతో ఏకరసర హతాహీ నహి. ఈ విధవ మనస్సు మీద పడ్డావో, నువ్వు విరుచుకపడ్డావో, అది నేను నానాయాతనలు పెడుతుంది. జాగ్రత్త. మనస్సును గురించి మాట్లాడుకో. మనసును ఎలాగా కంట్రోల్, అదే నువ్వు చేసే పొరపాటు. నీ స్వరూపం ఏదో అది గుర్తిస్తే మనస్సు సంగతి ఇంకా మనసు చూసుకుంటుంది. అసలు చూసుకోవాలి, అది ఎప్పుడు స్వరూపంగానే కనిపిస్తుంది. ఒక మాట అంటే, నువ్వు సూర్యరశ్మిని చూస్తే ఇంకా నీకు నీళ్లు ఎక్కడున్నాయా, స్నానం చెయ్యాలా, పానం చెయ్యాలా అనే ప్రశ్న ఉంది. ఎండమావులు సూర్యరశ్మి రూపంగా మారిపోతుంది. అలాగే అస్థిభాతి అనే నా స్వరూపం అస్థిభాతి అని నువ్వు ఎప్పుడైతే అనుసంధానం చేసుకున్నావో మనసు అస్థిభాతిగా మారుతుంది. అంటే ఆత్మరూపంగా మారిపోతుంది. ఇంకా దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం ఏమున్నది? చూచారా లాజిక్. పాజిటివ్ గా నువ్వు ఆత్మను పట్టుకోవయ్యా, నెగటివ్ గా మనస్సును కంట్రోల్ చేసుకోవడం ఎలాగానే తాపత్రయం దేనికి నీకు? అదిగా సుషుప్తి ఆది స్థానం మే కభీ చంచల్ హో జాతా హై. గాఢ నిద్రలో మనస్సు ఏమైనా చంచలంగా ఉందా? నువ్వు చూచావా? ఎప్పుడైనా చూచావా? ఒకటి అనుభవిస్తున్నప్పుడు మనస్సు నిలకడగా ఉంటుంది. చూచారో లేదు? ఒకటి అనుభవిస్తున్నప్పుడు అని చెబుతున్నా. ఏదే గాని ప్రపంచంలో ఒకటి అనుభవిస్తున్నప్పుడు ఆ టైంలో అది క్షణంగా వచ్చుగాక మనస్సు దాని పాటికి అది స్థిమితంగా ఉంటుంది. ఏది ప్రాపంచికమైన అనుభవం అయితే ఒకటి మరు క్షణం అది మారుతుంది. ఎందుకు మారుతుందో తెలుసునా? అనేకత్వం కాబట్టి. ప్రపంచం అనేకత్వం కాబట్టి ఒకటి అనుభవిస్తున్నప్పుడు 99 రెడీగా ఉంటాయి అటువైపు మనస్సును లాక్కోవడానికి. ఈ మనస్సుకి ఏంటంటే చేంజ్ కావాలి.
ఇది అనుభవించాం బాగానే ఉన్నది, ఇంకోటి కూడా అనుభవిద్దాం, అది అనుభవించాం బాగానే ఉన్నది, ఇంకోటి కూడా కనిపిస్తుంటాయి దానికి. ప్రపంచం అంటేనే అనేకత్వం. అనేకత్వంలో మనసు స్థిమిత పడదు. ఎందుకంటే ఒకటి మార్చి ఇంకోటి కనిపిస్తుంటుంది దానికి. నీవేం చేయాలి తెలుసా? ఒక్కటే చూపాలి. ఒక్కటేనా? అవును. ఆ ఒక్కటి ఎక్కడ చూపమంటారు? ఇక్కడ చూపమంటారు, అక్కడ చూపమంటారు, ఇప్పుడు చూపమంటారు, అప్పుడు చూపమంటారు, ఇందులో చూపమంటారు, అందులో చూపమంటారు. బాగా విన పాయింట్. ఇక్కడ చూపుతానంటే ఆ మొత్తం, ఇప్పుడు చూపుతానంటే భూత భవిష్యత్తులు, ఈ పుస్తకంలో చూపుతానంటే ఆ మైకు. మనసు అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? నీవు ఇక్కడ కూర్చోమంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఒకటి ఎలాంటి ఒకటి చూపాలో తెలుసా? దానికి నువ్వు చూపాల్సింది ఒకటే. ఎలాంటి ఒకటి? సర్వత్రా ఉన్న ఏకైకమైన పదార్థాలు చూపాలి. చాస్తుంది అది. ఇంకా ఎటు పోతే అటు. ఆ కంసుడికి ఎటు పోతే అటు కృష్ణుడు కనిపించినట్టు. భాగవత కదండో, ఎంత అద్భుతం, అద్వైతం. ఎటు చూస్తే అటు కృష్ణుడే. వాడు ఆఖరికి ఆగిపోయాడు. గుండె బగిలి సచ్చినంత పని అయింది వాడికి. ఏడు చూసి అటు కృష్ణుడు కనిపిస్తుంది. కృష్ణుడు తప్ప మరొకటి కనపడదు. అంటే ఆ కృష్ణుడు వ్యాపించిన విగ్రహం అది. అంటే దేశమంతా కృష్ణుడైపోయాడు, కాలమంతా కృష్ణుడైపోయాడు, వస్తువులన్నీ కృష్ణ రూపంలో మారిపోయాయి. ఇంకా కంసుడు ఏది చూస్తాడు? ఆ కంసుడు మనసు, ఆ కృష్ణుడు ఆత్మ. ఆ చూపు ఇక్కడ అక్కడ తిరగకుండా కృష్ణుడు అటకాయించి పారేశాడు. ఏం చూస్తావో చూ, కమా, నువ్వేం చూస్తే అక్కడ నేనున్నా. నారద మహర్షికి చీవాట్లు పెట్టి చెప్పాడు. నారదుడు ఏ 16,000 మంది రాజకన్యల్లో ఎక్కడున్నాడమ్మా అని అడిగాడట. సత్యభామనో రుక్మిణినో. ఆయనకు యాక్సెస్ కదా, అడ్మిషన్ కదా. ఇంకా అంతఃపురాలు లేవు, గింతఃపురాలు లేవు. నారద మహర్షి వచ్చాడంటే అందరూ సాష్టాంగ పడవాలి. రండి మహర్షి, రండి స్వామి, లోపల రండి. కృష్ణుడు ఉన్నా లేకపోయినా అందరితో మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. ఎక్కడమ్మా అయ్యగారు అని అడిగాడట. చూడండి, ఉంటాడు ఎక్కడో చోట. ఏ ఇంట్లోకి వెళ్ళినా అక్కడ తయారయ్యాట. ఇక్కడ 16,000 కృష్ణులను చూశాడు. ఎవరు? నారదుడు. ప్లస్ సత్యభామ ఇంట్లో ఉన్నాడు, రుక్మిణి ఇంట్లో ఉన్నాడు, జాంబవతి ఇంట్లో ఉన్నాడు, నాగ్నజిత్ ఇంట్లో ఉన్నాడు, మిత్రవింద ఇంట్లో ఉన్నాడు. 8 మంది అదనం. ఏం కృష్ణుడయ్యా? కర్షతీతి కృష్ణ. మనసును లాగేసేవాడెవడో కృష్ణుడు. కర్షణం అంటే లాగడం. అంటే మనస్సును లాక్కుంటున్నాడు ఆయన. ఇటు చూడు నేనే ఉన్నా, అటు చూడు నేనే ఉన్నా. బ్రహ్మ పశ్చాత్, బ్రహ్మ పురస్తాత్, బ్రహ్మ దక్షిణతశ్చ ముండకోపనిషత్తు. బ్రహ్మం నా వెనకాలన్నది, బ్రహ్మం నా ముందున్నది, బ్రహ్మం కుడివైపు ఉన్నది, బ్రహ్మం ఎడమవైపు ఉన్నది. అధశ్చోర్ధ్వం ప్రసృతం, కింద పైన బ్రహ్మమే. బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. ఈ మాట అనుకుంటుంటేనే ఆగిపోవాలండి మనం. అలా చూస్తూ ఆగిపో, అంతే. అది అద్వైత సమాధి. ఎందుకే యోగం గేగం, పని పాట లేక ఇక మనసు ఎక్కడ తెచ్చింది? మనస్సును కంట్రోల్ చేసుకునే ప్రయత్నం ఎక్కడ ఏడ్చింది నీకు నాకు? వాయించి పారేస్తున్నాడు కంబ్లీవాల, ఇంకా వాయిస్తాడు. ఏ చిత్తతో ఏక రసరహత హై నహి. ఈ మనస్సునే దాని వెంటనే పడ్డావంటే, అంటే ఆత్మజ్ఞానం లేకుండా ఆ ఏకైకమైన పదార్థాన్ని, సర్వవ్యాపకమైన దాన్ని చూపకుండా కేవలం మనస్సును అరికట్టాలని చూస్తే నువ్వు అరికట్టలేవు. దానికి ఇంకో ఆహుతి పడాలే. ఆ కుక్కకు రొట్టె మొక్క వేస్తే ఊరుకుంటుంది గాని నువ్వు వేయకుండా నీ అంటే పడుస్తుంటుంది. అది ఏ చిత్తతో ఏకరసరహత హీనై, ఒకే విధంగా ఉండదు మనస్సు. కభీ స్వతహా హీ ఏకాగ్రహో జాతా హై. సుషుప్తి, మూర్ఛ ఇలాంటి చోటనేమో తనపాటికి తానే ఏకాగ్రమవుతుంటుంది. నీ ప్రయత్నం లేకుండానే దానిపాటికి అది ఏకాగ్రమవుతుంటుంది. కభీ చంచల్ హో జాతా హై. నువ్వు ఎంత ప్రయత్నించినా అదుపు తప్పిపోతుంటుంది. ముझे చైతన్య కో ఇసు చిత్తకి చంచలత और ఏకాగ్రత దుఃఖ సుఖ నహీ హోదేతి. నా మనస్సుకు నా చైతన్యానికి సంబంధమే ఉంది అసలు. వినా ప్రయోజనం నా హై. కిసీ సే छेड़ा छेड़ी करना భల్మన్సీ కా కామ్ నహీ. ఏమీ కారణం లేకుండా దాన్ని చెడాబడా తిట్టడం భల్మన్సీ కా కామ్ నహీ. పెద్ద మనిషి తరహా కాదండి అది. అనవసరంగా దాన్ని ఎందుకండి మీరు నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు దాన్ని అడగండి, దానితో మాట్లాడకండి. అసలు మీ పాటికి మీరు అహమస్మి అహం భామి, ఈ సర్వం ప్రపంచమంతా కూడా ఉన్నది కానీ బాస్ ఆ ఒక్క మంత్రం పట్టుకొని కూర్చోండి. ఎక్కడుంది మనస్సు? ఈసుసే అంటున్నాడు, లుచ్చోసే ఛేడా ఛేడీకర్.
లుచ్చాలతో ఏం మాట్లాడతావయ్యా? అచ్చాతో మాట్లాడవయ్యా, లుచ్చాతో. హిందీలో లుచ్చా అంటే పనికిరాని వాడు, రౌడీవాడు. ఉల్టా అపునా బడప్పన్ ఖోనా హై. పనికి వాళ్ళ లెవెల్కు దిగి వాళ్లతో మాట్లాడడం మన పెద్దతనానికే దెబ్బ. ఆ బడప్పన మన గొప్పతనానికే తక్కువ. వినీత్ అవర్ డిగ్నిటీ టు మిక్స్ విత్ ఆర్డినరీ ఫెలోస్. మనస్సు ఒక లుచ్చాట. దాంతో ఏంటి నీకు అంటే ఎంత హాయిగా ఉంది, ఇప్పుడు ఎంత హాయిగా ఉంది అసలు ఆ భావమే. దాంతో ఏంటి, నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని దానికి నేను ఉండను పో అని అదంటుంటే, మా నాయన కదూ, మా బాబు కదూ, ఏంటి దానికి అడ్డాలు మీసాలు పట్టుకొని బతిమాలు కోవాల్సిన కర్మ నీకేం మనసు పోతే పోయింది పా. ఇదే భగవద్గీతలో ఒక శ్లోకం ఉందండి. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ అని శ్లోకం. ఆత్మ సంయమ యోగం ఏదో. నాయనా, ఈ మనస్సు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడెక్కడి నుంచి వెనక్కు మళ్లించుకోబోయి, నీ ఆత్మలోనే దాన్ని తీసుకొచ్చి పెట్టబోయి, తలుపులు మూసేసి తాళం పెట్టబోయి, అది ఎక్కడికి పోకుండా చూసుకోబోయి అని కృష్ణుడు అన్నాడు భగవద్గీత. ఒక శివాద్వైతి చూచాడు, భగవద్గీత చదివాడు కదా, వాడు చదవని గ్రంథం లేదు కదా. ప్రాక్టికల్ అద్వైతి శివాద్వైతి. ఈ థియరిటికల్ గా బాగానే ఉంది కానీ ఇట్ ఇస్ నాట్ ప్రాక్టికల్. ఏమయ్యా, నేను భగవద్గీత శ్లోకానికి మారు శ్లోకం రాస్తా, దానికి మళ్ళీ వేరే శ్లోకం రాశారు. యత్ర యత్ర మనోయాతి తత్ర తత్రైవ ధారయే చలిత్వా కుత్ర గంతాస్తి సర్వం శివమయం యతః. పోనీ వేధవ మనస్సును, వాటి ఏమి నష్టం మనకు. యాత్ర యాత్ర మనో యాతి, పోవే, ఎక్కడికి పోతావు పోవే, తాత్ర తాత్ర అక్కడే పడి ఉండు. ఏమయ్యా, అది చంచలత్వంగా చలిత్వా కుత్రగంతాస్తి, అది కదిలి ఎక్కడికి పోతుందని నీకు భయం. ఏమండి, భయం కాదా? పనికి మాలిన చోట్లకు పోతు, అది పనికి మాలిన చోట నువ్వు అనుకోవడమే పనికి మాలిన మాట. సర్వం శివమయం యతః, సర్వత్రా ఆత్మస్వరూపం వ్యాపించున్నప్పుడు ఈ పనికి మాలిన మనస్సు ఎక్కడికి పోయినా అక్కడ ఆత్మ ఎదురు పడదా దానికి? ఎంత ఘాటుగా ఉన్నదో మాట. భగవద్గీత మాటకు 1000 రెట్లు ఘాటున్నది. దాని ఇంప్లికేషన్ పట్టుకోవాలి మనం. బడప్పన కోనాయ్, నీ పెద్ద తరహా పోగొట్టుకోవడం అవుతుంది. ఎందుకు? నీ పరువు ప్రతిష్ట తీసి పారేస్తుంది ఆ పాడు మనసు. దాంతో ఎందుకయ్యా కొమ్ము సుద్దులాడుతావు? అది చేపల సాయిబురా. ఇస్సేమై చైతన్య యోగ వియోగ దోనో సేముక్తం. నాకు యోగం అక్కర్లేదు, వియోగం అక్కర్లేదు. అవి రెండు పాజిటివ్ నెగటివ్, ఈ రెండింటికి అతీతం నేను. ఆత్మ ఏక్ హై కే దో, ఆత్మ ఒకటా రెండా? व्यास ने कहा आत्मा एक अद्वितीय है। అలాంటప్పుడు जो आत्मा एक होता तो कोई योग में, कोई भोग में, कोई धर्म में, कोई कर्म में, कोई मोक्ष के साधन में, कोई సంసార్ के ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి. అన్ని కొట్టి పారేస్తున్నాడు. నీవు సాధన చేస్తే చంపేస్తానంటున్నాడు. కోయి సుఖీ హై, కోయి దుఃఖీ. అబ్బాబాబా చాలా ఏక్ సా నహీ. ఒకడు సర్వజ్ఞుడంటావు, ఒకడు అల్పజ్ఞుడంటావు. ఎవడు వాడు? వాడు మనస్సా, ఆత్మ. నీవు ఉన్నట్టుండి సర్వజ్ఞుడివే, నువ్వు ఉన్నట్టుండి అల్పజ్ఞుడివే, అజ్ఞుడివి అయిపోయావా? అప్పటికి నీవు వేషాలు మారుస్తున్నావా? వేషాలు మారుస్తే ఆత్మ అది. చూడండి ఆ లాజిక్ చూడండి. వేషాలు మారిస్తే అది మనస్సును దాన్ని. అయితే ఏంటండి మరి దాన్ని అదుపులో? పిచ్చివాడా, వేషం మారకుండా నువ్వున్నావు, వేషం మారుస్తూ ఆ పాడు మనస్సు తిరుగుతున్నది. దాని ఊసు నీకు దేనికయ్యా? నీ సంగతి నువ్వు చూసుకో. పొరిగింటివాడి ఎరిగింటివాడి సంగతులు మనకు దేనికండి? ఊళ్ళో తదినాలని ఎత్తున పెట్టుకోమంటావా? మొన్ననే అన్నాడుగా వాడి గృహవార్తలు మనకు దేనికని. वशिष्ठ ने कहा जैसे अनेक मृत्तिका के घड़े एक स्थान में धरे हैं, किसी घट में घृत है, किसी में मलमूत्र है, किसी में अमृत है, किसी में विष है. కుండలన్నీ ఒక వరసలో పెట్టారట. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి పోశారట. మంచి చెడ్డ అన్ని పదార్థాలు ఉన్నాయట వాటిలో. इस जल में सूर्य का व आकाश का आभास भी पड़ता है. అలాంటిదట మనస్సు. ఒక్కొక్క మనస్సు ఒక కుండ. నీ దగ్గర ఒక కుండ ఉన్నది, నా దగ్గర ఒక కుండ ఉన్నది. నాలో ఏవేవో పిచ్చి ఆలోచనలు, నీకు అంతకన్నా పిచ్చి ఆలోచనలు, మంచి ఆలోచనలు వస్తుంటాయి, చెడ్డ వస్తుంటాయి. ఏదో కుండలలో ఏమేమో పోశారట, ఏమేమో పోశారట. వస్తే వీటన్నింటిలో
ప్రతిఫలిస్తోన్నదట. ఏదది? సూర్య. ఈ నీళ్లలో ఇసమే శుద్ధ గంగాజల్ హై, ఒక దానిలో గంగాజలం ఉందట, ఒక దానిలో ఏదో పనికిమాల నీళ్లు ఉన్నాయి. తీసు జల్ మే సూర్య కా వ ఆకాశ్ కా ఆభాస్ భీ పడతా హై. ఆ నీళ్లలోనే అదే ఆత్మ. ఆ మనస్సులో ఉన్నటువంటి అన్ని వృత్తులలో ఆత్మ యొక్క ప్రకాశం పడుతూనే ఉంటుంది. అన్టచ్డ్ ఆర్ అన్ఎఫెక్టెడ్ బై దోస్ ఐడియాస్ ఆర్ సెంటిమెంట్స్ ఆర్ థాట్స్ ఆర్ వేవ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. దానికి సోకవు. किसी में शराब है, किसी में उत्तम उत्तम औषधि है, अनेक घड़ों में शुद्ध जल भर रहा है, जिसमें तिनमें सूर्य का व आकाश का सामूही प्रतिबिंब पड़ता है. अनेक घट मलिन जल के भरे हैं. చాలా కుండలు పనికిరాని కుండలే చాలా మనస్సులు. తిన్మే భీ ఆభాస్ స్పష్ట హై, వాటిలో కూడా ఆభాసే పడుతున్నది. कोई घट बड़े हैं, अनेक छोटे हैं, कोई मध्य भावी है. रे ఆకాశ నహి, నానా ఆకాశ నహి. నానా ఘటాలుండవచ్చు, నానా ఛిద్ర ఘటోదర, నానా భావాలుండవచ్చు, కానీ వాటిలో ప్రతిఫలిస్తూనే ఉన్నది. అవి దాన్ని సోకవు. అది ఆత్మ. నీవు ఆ ఘటాలు చూడు, ఆత్మను చూడు. ఆత్మను చూచి ఘటాలు చూడు, దెబ్బతినవు. చూడకుండా నువ్వు ఘటం చూచావు, దాని అట్ట పడిపోతుంటావు. आकाश नहीं और मृतिका रूप घट भी एक ही शरीके नहीं शरीके हैं. ఆ మృతికా రూపం అంతటా ఒకటిగానే ఏడుస్తున్నది. జిన్మే జల్ భీ ఏక్ హీ సరీకా హై, బలంలో ఉండే జలం కూడా ఒకటిగానే ఉన్నది. सूर्य का व आकाश का प्रतिबिंब भी सर्व घटों में एक ही सरीका है, परंतु एक घट के हिलाने से सब हिलते नहीं. ఒక ఘటాన్ని కదిలిస్తే అన్ని కదలవు. ఒక ఘటంలో నీళ్లు ఖాళీ చేస్తే అన్నింటిలో ఖాళీ కావాల్సిన అవసరం లేదు. దేనిపాటికి అదే. కాబట్టి ఒక మనస్సు ఏ కష్టపడుతున్నా ఇంకో మనసు పడదు. ఒక మనసు సుఖపడుతుంటే ఇంకో మనసు పడదు. ఉపాధులలో ఉండే రోగమేది? ఉపాధులు దేనిపాటికవి అనిపించుకుంటాయి. ఆత్మ అలా కాదు, అన్నింటిలో సమానంగా ఉంటుంది. ఆ సూర్య బింబం అన్నింటిలో ప్రతిఫలించినట్టు. కానీ వివిబడే పాట్లు అది పడదు. అది వరకు ద్రష్ట చూస్తుంటుంది. అలాగా ఉండు నువ్వు. నీ మనస్సు ఒక ఘటం అనుకో, దానిలో ఏవేవో ఉన్నాయనుకో, ఆ కల్మషమైన ఆలోచనలన్నీ హాయిగా చూస్తూ ఉండు. నీ ప్రకాశం దానికి పంచిపెట్టావంతే. ఆ ప్రకాశం అదేం దెబ్బతీయదు. ఏదో ఆ భావనతో నువ్వు బతికినంతకాలం ఆ బ్రహ్మాకార వృత్తి పెట్టుకోరాదు. ఏం రోగం నీకు? ఏక ఘటికే ఫూట్నేసే సర్వ ఘట్ ఫూట్తే నహి. ఒకటి పగిలిపోతే అన్ని పగలవు. క్యోంకే భిన్న భిన్న హై. ఆ విధ ఉపాధులు రకరకాలు. పరంతు ఆకాశ కా ఆభాస్ సర్వమే ఏక్ సా హై. जो आकाश का धर्म फूटने हलना होता तो एक के फूटने हलने से सब फूटते हल. ఆకాశమే పగిలిపోతే అన్ని కుండలలో ఆకాశాలు పగిలిపోవాల్సి వస్తుంది. ఎన్ని ఆకాశాలు ఉన్నాయంటావు? పరంతు ఆకాశ ఆభాస్ కా ధర్మ ఫూటనా హల్నా నహి. ఆకాశానికి లక్షణం కాదది. పగిలిపోవటము, కదిలిపోవటము, మారిపోవటం ఆకాశ లక్షణం కాదు. నిరాకారం, అది వ్యాపకం. ఒక్కటే మాట, నిరాకారం వ్యాపకం కండిషన్ అండి. నీ జ్ఞానము నిరాకారము వ్యాపకం అవునా కాదా? కానీ ఒకటి ఒప్పుకుంటావు నువ్వు, నిరాకారం అంటే ఒప్పుకుంటావు, వ్యాపకం అంటే ఒప్పుకోలేకపోతున్నావు. నా జ్ఞానము నిరాకారమే తెలుసు నాకు, కానీ వ్యాపకమా? వ్యాపకం అంటే భయం ఏమిటంటే నీకు శరీరాన్ని వదిలి బయటికి రావాల్సి వస్తుందేమోనని. వ్యాపకం అంటే అర్థం శరీరంలోనే కాదు కదండి, బయటికి రావాలిగా. బయటికి వస్తే చచ్చిపోతామేమో అని భయం. అద్దుగో ఆ భయం, మరణ భయం ఎన్ని జన్మల నుంచో నిన్ను వెంటాడుతున్నది. దానికి కారణం దేహాత్మాభిమానం. దేహమే ఆత్మ అనుకోవడం వల్ల మరణం కనిపెట్టుకొని ఉంటుంది. ఒక్కటే మాట, మరణానికి అభిమానానికి దగ్గర సంబంధం అండి. ताइसे ही पंचभूत रूप मृतिका के या अंडज जरायुज उद्भिज स्वेदज देह रूप घट हैं, तिनमें अंतःकरण रूप जल भी एक ही सरीखा है. तिस अंतःकरण रूप जल में चैतन्य का आभास भी एक सरीखा है. ఎవడి మనసు ఒక టెర్రరిస్ట్ మనసు ఆలోచిస్తున్నా జ్ఞానంతోనే ఆలోచిస్తుంది. అక్కడ జ్ఞానం అనేది ప్రతిఫలించకపోతే వాడి మనోభావాలలో వాడికి ఆలోచన ఎలా వచ్చింది? వాడికి ఏది కనిపించదు. ఒక దృశ్యం కనిపిస్తున్నదంటే కనేది లేకుండా కనిపించేది ఎలా కనిపించింది? ఆ కనేది జ్ఞానమేగా. వాడి మనసులో కూడా జ్ఞానం ఉంది. తామస జ్ఞానమును, రాజస జ్ఞానమును, సాత్విక జ్ఞానమును, శుద్ధ సాత్విక జ్ఞానమును, లేకపోతే గుణాతీతమైన జ్ఞానమును, ఏ జ్ఞానమైనా జ్ఞానమే, ఒకే జాతి, అది నిరాకారం. మనం మనస్సు అనే దానిలో దూర్చి దాన్ని విమర్శిస్తున్నాం. ఇదిగో ఇంతవరకేనా జ్ఞానం, అంతవరకేనా జ్ఞానం అనుకోవడం నీ విమర్శ.
అదే వికల్పం. దానివల్ల జ్ఞానము దెబ్బతిన్నట్టు నీకు కనిపిస్తున్నది. దెబ్బ తిన్నట్టనాలే గాని దెబ్బ తిన్నది అనకూడదండి. దెబ్బ తిన్నది అంటే పెద్ద ప్రమాదం అండి. అప్పటికి ఆత్మే దెబ్బ తినవలసి వస్తుంది. నువ్వు అనుకున్నది తినదు, కారణం అది నిరాకారం. నిరాకారాన్ని దెబ్బతినేదేంటి? పోయి అంతఃకరణ సాత్వికీ హై చెబుతున్నాడు, పోయి రాజసీ హై, పోయి తామసీ హై, పోయి మిశ్రిత్ హై, అన్నింటి యొక్క కలగాపులగం. పోయి క్రోధీ హై, పోయి లోభీ హై, పోయి అంతఃకరణ భోగి హై, పోయి వైరాగి విరాగి హై. అబ్బా పోయి అంతఃకరణ సర్వజ్ఞ హై. ఒక్కొక్క మేధావంతుడు ఉంటాడు, ఒక్కొక్క వివేకానందుడు లాంటి వాడు, ఆయనకు అంతఃకరణం ఉన్నది, అది సర్వజ్ఞం. శంకర భగవత్పాదులు ఉంటారు, సర్వజ్ఞం. అంతఃకరణ సర్వజ్ఞ హై, కోయి అల్పజ్ఞ హై ఇత్యాది అనేక స్వభావాలు వాలే అంతఃకరణ హీ హై. ఈ స్వభావాలన్నీ అంతఃకరణంలోనేనండి. పరంతు సర్వదేహోమే ఆత్మా భగవాన్ ఏకీ నిర్వికార నిష్క్రియ సర్వక సాక్షి రూప కర్కే స్థిత హై. ఈ అన్ని కుండలలో ఆ ప్రతిబింబించిన సూర్యబింబంలాగా అంతటా ఆత్మ చైతన్య ప్రకాశం ఏకరూపంగానే ఉంటూ ఉన్నది. దుఃఖాది ఆత్మాకే ధర్మ హోవేతో ఏకే సుఖిసే వా దుఃఖసే సర్వ సుఖీ దుఃఖి. సుఖ దుఃఖాలు ఆత్మలక్షణాలే అయితే ఒకడు సుఖపడుతుంటే అందరూ పడాలి, ఒకడు దుఃఖపడుతుంటే అందరూ పడాలి. ఆత్మ సర్వత్రా ఉన్నదిగా. సర్వత్రా ఉన్నప్పుడు అందరి మనస్సులు ఆత్మతో నిండిపోయినప్పుడు ఈ తేడా ఎలా వచ్చింది? ఒకడికున్న మరి అనుభవం మరొకటికి లేదే. ఇస్లియే ఆత్మాకే ధర్మ నహి. కాబట్టి సుఖ దుఃఖాదులు కూడా ఆత్మ లక్షణాలు కావు, అవి వికల్పాలు, అవి మనోలక్షణాలు. సుఖపడుతున్నది నీ మనస్సు, దుఃఖపడుతున్నది నీ మనస్సు. కింటు అంతఃకరణకే ధర్మ హై, అదే చూస్తున్నాడు. సో అంతఃకరణ విశిష్ట చైతన్యకే దేహ అనేక హై. అంతఃకరణ విశిష్టమైపోయింది చైతన్యం, అది అన్ఫార్చునేట్. ఆ అంతఃకరణం వచ్చి చైతన్యం మీద పడ్డది, చైతన్యం అంతఃకరణం లోపలికి వచ్చి కూర్చున్నది. మనం అనుకోవటంలో అంతఃకరణమే ఆత్మ అనుకొని నేనే కష్టపడుతున్నా. ఆత్మ అని ఎప్పుడు అనుకున్నావు? నా మనస్సు కష్టపడుతుంది అనుకో, చూద్దాం. నేనే కష్టపడుతానంటే మనస్సు లక్షణం నా మీద గారు. ఆ నేనేమో ఆత్మ, కష్టపడడం మనస్సు. మనస్సు యొక్క కష్టాన్ని ఆత్మకు ఆరోపించావా లేదా? సారు ఇదే మిథ్యాత్మ. సుఖీ దుఃఖీ నహి హోతే జైసే. మంచిదే. కనుక ఒక్క మాట చెబుతా, ఆస్తి భాతి ప్రియ రూప సర్వాత్మా హీ హై. అంత ఆస్తి భాతి ప్రియ ఎన్ని మార్లు రిపీట్ చేస్తాడు చూడండి. ఆస్తి భాతి ప్రియ ఎక్కడ మరిచిపోతామోను ఆయన బాధ. ఇదే అసలు నీ స్వరూపం అని మాటి మాటికి గుర్తు చేసి అలాగే నువ్వు పట్టుకుంటే తో భోక్త భోగ్ భోగ్య కర్త కర్మ క్రియ ద్రష్ట దర్శన్ దృశ్య ధ్యాత ధ్యాన్ ధ్యేయ ప్రమాత ప్రమాణ ప్రమేయ పూజక్ పూజ పూజ్య ఇత్యాది త్రిపుటి రూప్ భీ ఆప్ హై. అసలైన శుద్ధమైన ప్రత్యేగాత్మను నువ్వు పట్టుకుంటే మనసు లేదు, పాడు లేదు, ఈ గుణాలు లేవు, ఈ త్రిపుటి అంతకన్నా లేదు. ఎవడిని పూజిస్తావు? నువ్వు ఎవడికి పూజకుడివి? నీకు పూజ్యుడెవడు? వాడికి నీకున్న పూజ అనే సంబంధం ఏమిటి? త్రిపుటి ఎగిరిపోలే. అక్కడ ఆత్మే, ఇక్కడ ఆత్మే, ఇక్కడ ఆత్మే. మదిగొండ వెంకటరామశాస్త్రి గారే ఓసారి అన్నారు, బాబు ఒక పెద్ద కాల సర్పం ఉన్నది, అక్కడి నుంచి ఇక్కడి వరకు పడుకొని ఉన్నది. అది ఆ గుమ్మం దగ్గర దాని తల దగ్గర ఒకరు, దాని కడుపు దగ్గర ఒకరు, దాని తోక దగ్గర ఒకరు కూర్చొని చూస్తున్నారు. ఇది ఏమిట్రా అని ఎవరిని అడిగినా అది సర్పమండి అని అంటారు గాని మరో మాట అనరు. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో 3 ద్వారాలున్నాయి త్రివేంద్రం. ఒక ద్వారంలో నుంచి చూస్తే ఆయన శిరస్సు కనపడుతుంది, ఒక ద్వారంలో చూస్తే ఉదరం కనపడుతుంది, ఒక ద్వారంలో పాదాలు కనపడతాయి. ఇవి ఎవరి పాదాలు? స్వామివారి పాదాలు. ఇది ఎవరి ఉదరం? స్వామి యొక్క ఉదరం. ఇది ఎవరి శిరస్సు? స్వామి శిరస్సు. స్వామి అనే దానికే ఆ 3ంటిని నువ్వు అట్రిబ్యూట్ చేస్తున్నావా లేదా? రోజు చెబుతున్నాడు ఆయన బాపట్టలో, వింటున్నా నేను.